కుటుంబాన్ని వదిలేశారు, ఇక వీళ్ళే అంతా చేసుకుంటున్నారు అని చెప్పి మాట్లాడితే మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, గుడివాడ, గన్నవరం. తెలుసు మీరు ఫ్రెండ్స్ అనగానే అర్థమైంది ఎవరు. కొడాలి నాని, గన్నవరం ఆల్రెడీ పారిపోయింది. మా జూనియర్ ని పక్కన పెట్టారు, మొత్తం వీళ్ళే చూసుకుంటున్నారు. ఇలాంటి మొదలెడతారు, ఇక రెడీగా ఉంటారు. దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడే చెప్పండి, వాళ్ళు ఏమంటారు చూసుకుని. చెప్పనండి, చెప్పనా సార్? నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. మళ్ళీ పార్టీ లేదు, వ్యక్తిగతమే. ఎన్టీఆర్కి పార్టీకి ఆయన 2014లో ప్రచారానికి రాలా, 2019లో రాలా, 2024లో రాలా. ఆయనకి దీనికి సంబంధం ఏముంది అసలు? మీరు అంటే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, ఏదో నాని వంశీ అని. మీరు కూడా దాన్ని ఆ అంశాన్ని లేవనెత్తకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన అసలు ఈ 4 గంటల్లో రాలేదు. అతనికి ఈ పార్టీకి ఆయనకి సంబంధం ఏమిటి చెప్పండి మీరు. అంటే నాకు తెలియక అడుగుతున్నా. అంటే నేను తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడిగా పోనీ నేను కొడాలి నానిని వాళ్ళ ఫ్యామిలీని చంద్రబాబు గారు వాళ్ళని విమర్శిస్తుంటే నేను విమర్శించా. ఆ రోజు పోలీసు స్టేషన్ తీసుకెళ్ళి లోపడేసి ఇచ్చేశారు. చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు ఫోన్ చేశారు, లాయర్లను పెట్టారు, బయటికి తీసుకొచ్చారు. మీరు చెప్పిన ఆయన ఏమి ఫోన్ చేయలేదు, నన్ను ఏం బయటికి తీసుకురాలా. మీరు అది సంబంధం లేని ప్రశ్న అడిగారు. అసలుకి పార్టీ ఒకటండి, పార్టీలో ఇక్కడ వెంకన్న గారు మీకు ఒక చిన్న ఇది చెప్తాను. ఇది సంబంధం లేని ప్రశ్న కాదు, ఫ్యూచర్లో పర్టికులర్గా మీకు వచ్చే ప్రశ్న. ఎందుకు అంటున్నానంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ సందర్భంలోనూ ఇటు గడిచిన 10 ఏళ్లలో ఎప్పుడూ కూడా పార్టీ పరిసరాలకు కూడా రాలేదు. వాస్తవం, మీరు అన్నది వాస్తవం. 14 ఎలక్షన్ క్యాంపెయిన్లో పట్టించుకోలేదు, వాస్తవం. 19 ఎలక్షన్ క్యాంపెయిన్లో పట్టించుకోలేదు, వాస్తవం. భువనేశ్వర్ గారిని అసెంబ్లీలో దారుణంగా అవమానించినప్పుడు ఆయన సరైన రీతిలో స్పందించలేదు, వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు, జైల్లో వేసినప్పుడు, అక్రమంగా నిర్బంధించినప్పుడు కనీసం స్పందించలేదు, వాస్తవం. కూకట్పల్లిలో సొంత అక్క పోటీ చేస్తే కనీసం ప్రచారానికి వెళ్ళలేదు, వాస్తవం. ఇవన్నీ వాస్తవాలు, ఇవన్నీ ప్రజలకు తెలుసు, తెలియవని కాదు. జూనియర్ ఎన్టీఆర్ ఏనాడో పార్టీతో డిటాచ్ అయిపోయాడనే టాక్ ఉంది, డెఫినెట్గా ఉంది. అదేం పెద్దగా ప్రజలు సీరియస్గా తీసుకుంటారని కూడా నేను అనుకోవట్లా. ఆయన కూడా సినిమాలు తప్ప నాకు ఈ రాజకీయాలు వద్దన్నట్టు ఉన్నాడేమో అనుకుంటున్నా నేను. కాకపోతే రెచ్చగొట్టే కార్యక్రమాలు కొన్ని జరుగుతూ ఉన్నాయి కదా ఈ మధ్య. నాని గారు కావచ్చు, వంశీ గారు కావచ్చు, మిమ్మల్ని గిల్లేవాళ్ళు ఉంటారు. వాళ్ళు అనగానే మీరు తగులుకుంటారు, బూత్ పంచాంగం వాళ్ళు, బూత్ పంచాంగం మీరు. సో అదిగో ఆ రెచ్చగొట్టే కార్యక్రమం జరిగితే అప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది, అందుకోసం అడిగా నేను. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఎందుకు అడిగాను. మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు కరెక్ట్గా సమాధానం చెప్తా. అర్థమైంది. ఒకటి మాత్రం చెప్తున్నా సార్, నా వ్యక్తిగత అభిప్రాయం. మళ్ళీ ఇది రేపు చంద్రబాబు గారికో లోకేష్ బాబు గారికో అంట కడితే మాత్రం కరెక్ట్ కాదు. వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే మీరు కాదు, ప్రజలు కాదు సార్, ప్రజలు. ఎందుకంటే నేను జూనియర్ ఎన్టీఆర్ గారు 3 ఎలక్షన్లో రాలా. మీరు చెప్పినట్టు చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే రాలా. వాళ్ళ అత్తగారు భువనేశ్వరి గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడితే రాలా. ఆ రోజే చెప్పాను నేను, జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి తొడగొట్టి బెంజ్ కంపెనీ సెంటర్లో సుమోలు లేపుతాడేమో వంశీ అనుకుంటే అది చేయలేదు. చాగంటి రామకోటేశ్వరరావు గారి లాగా ఇది పంచాంగాలు చెప్పాడు అని ఆ రోజే చెప్పాను. సరే, అది పక్కన పెడితే ఈ కొడాలి నాని వంశీ మాటికి జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు చెప్పినప్పుడన్నా ఆయన ఖండించాలి. మీరు ఎవరా నా పేరు ఎత్తుతున్నారు? నేను సినిమాలు చూస్తున్నా, అది కూడా ఖండించట్లా. మీరు మాటికి నా పేరు ఎత్తకండి, అవును ఖండించాలి. ఆయన ఎప్పుడైతే అది ఖండించట్లేదో ఆటోమేటిక్గా జనాలకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టే ఉంటుంది. అంటే నా సొంత అభిప్రాయం చెప్పేది అంత. ఎందుకంటే నా సొంత అభిప్రాయాలు మాట్లాడడానికి నేను భయపడను, మళ్ళీ అది కూడా చేస్తున్నాను నేను. అందుకనే మళ్ళీ రేపు సోషల్ మీడియాలో వాళ్ళు చంద్రబాబు గారు లోకేష్ గారికో అంటకట్టకుండా నేను నా సొంత అభిప్రాయం ఏంటంటే, మీరు కరుడుగట్టిన కార్యకర్త టీడీపీలో సొంత కార్యకర్త తీసుకుంటాం. అలా కాదండి. ఇప్పుడు ఒకటి సార్, ఒకసారి కాదు సార్, నా మాట్లాడితే వాళ్ళ మీద వాళ్ళ మీద నా
ఒకవేళ ఏదైనా రివర్స్ అయినా వాళ్ళ మీద పడకుండా నేను చెప్తున్నది. ఇది Okay. వాళ్ళకి నేను మాట్లాడే దాంట్లో వాళ్ళకి సంబంధం లేదండి. ఓకే, అది వాళ్ళకేం సంబంధం కాదు, నా సొంత అభిప్రాయం అని చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు పదే పదే జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు చెప్పినప్పుడన్నా మీరెవరయ్యా మా కుటుంబ సభ్యుల్ని మీరు విమర్శించారు, విమర్శించి మీరు మాటికి నా పేరు చెప్పి నన్ను జనాల్లో పలచం చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో చులకం చేస్తున్నారు.